ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇరాన్కి రష్యా సపోర్ట్ చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ దేశం వైపు కొన్ని దేశాలు, ఇరాన్ దేశం వైపు కొన్ని దేశాలు, వీళ్ళందరూ ఇప్పుడు బలం పుంజుకొని కాలాంతున మళ్ళా యుద్ధానికి వస్తారు. ఇది దేవుడు ముందుగానే ఇర్మియా, యెహెజ్కేలు గ్రంథాల్లో రాయించిన ప్రవచనం మనకు కనబడుతుంది. కూషు అనగా ఆఫ్రికా, తొగర్మా అనగా జర్మనీ. అక్కడ ఉన్న బైబిల్లో ఉన్న పేర్లకి మీరు దేశ పేర్లు యాడ్ చేసుకుంటే చాలా అద్భుతమైన విషయాలు కనబడతాయి. రేపు జరిగే యుద్ధములో ఇజ్రాయేలు కాదు యుద్ధం చేసేది, స్వయాన దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. దానికి బైబిల్లో ఒక పేరుంది, గోగు మాగోగు యుద్ధం. ఆ రోజు ఇజ్రాయేలుకి అందరూ సపోర్ట్ చేసినట్లుగా ఉంటారంట, కానీ సపోర్ట్ చేయరంటండి, వదిలేస్తారంట దాన్ని. ఇదంతా జరగటానికి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని మనందరితో ప్రభు ఆఖరికి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను, మనం కడవరి కాలంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. నేను అంటాను, నిజంగా దేవుడు తన పిల్లలకు అన్నీ తెలియపరిచారు, కానీ అసలు జీవితం అంటే ఏంటి? మనుషులు పాడైపోతే లోకానికి మళ్ళీ ఆయన వచ్చి ఏం చేశాడు, రాకడ ఉందా లేదా, ఇవన్నీ విషయాలన్నీ మనకి దేవుడు బయలుపరిచి ప్రపంచంలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా ఈ గ్రంథంలో ప్రభు రాపిచ్చాడు. ఇదంతా జరగబోతుంది. అందుకే ప్రభు చెప్పిన మాట విని మనం లోబడి మన జీవితాలు చక్కపరుచుకోవాలని మరలా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు.